పక్కనే ఇళయరాజా గారు ఉన్నారు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. చూడండి, ఇది రూము. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. సో పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు, నేను ఎక్కడున్నాను ఏమనేది. నా వెనకాల ఆయన క్లియర్ కట్గా కనపడుతున్నాడు. సో ప్రజెంట్ నేను వచ్చేసి అరుణాచలంలో ఉన్నాను. అరుణాచలంలో మీకు ఒక బెస్ట్ స్టే చూపిస్తాను ఈరోజు. సో ఇది 1000 రూపీస్ డబుల్ షేరింగ్ రూము అండ్ ఫ్రీ ఫుడ్ కూడా. ఫ్రీ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్. సో అది ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2025. మీకు అర్థమైపోయి ఉంటుంది. సో 26 అంటే లాస్ట్ నైటే మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినాన నేను అరుణాచలం వచ్చాను గిరి ప్రదక్షిణ కోసం. గిరి ప్రదక్షిణకు వచ్చి నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఈ హోటల్లో అయితే స్టే చేశాను. అండ్ గిరి ప్రదక్షిణ విజయవంతంగా కంప్లీట్ అయింది. నా జీవితంలో 20 సార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే రాత్రి పూర్తయింది. సో మహానందంగా ఉంది నాకైతే. అది మహాశివరాత్రి పర్వదినాన. ఈ హోటల్ని ఎలా బుక్ చేసుకోవాలి, మిగతా టారిఫ్స్ ఏంటి, సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది చెప్పే ముందు సో నేను రాత్రి మహాశివరాత్రి ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది మహాశివరాత్రికి ఇక్కడికి రావాలని ఉన్నా రాలేకపోయారు. సో వాళ్ళందరి కోసం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మహాశివరాత్రి గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందనే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో ఒక 5 మినిట్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. నేను నిన్న మధ్యాహ్నం తిరుపతి నుంచి బయలుదేరి అరుణాచలం అయితే రావడం జరిగింది. వచ్చి రాగానే నేరుగా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఎక్కడా లేట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ బ్రేక్ అయితే లేదు, ఎందుకంటే మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది 12:30 తర్వాత. సో బ్రేక్ అయితే లేదు, కంటిన్యూస్గా ఉండింది టెంపుల్. సో వెళ్ళంగానే పెద్ద ఆయన దగ్గర దర్శనం చేసుకున్నాను నార్మల్ క్యూ లైన్లో. నిన్న ఎటువంటి టికెట్ ఏం పెట్టలేదు. సో డైరెక్ట్గా వదిలిపెట్టేశారు అందరినీ. ఒక 2 అవర్స్లో నాకైతే దివ్యమైన దర్శనం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి రూమ్ చెక్ఇన్ చేసుకొని ఇక్కడ నుంచి నేను రమణాశ్రమం వెళ్ళిపోయాను అరౌండ్ 5 ఆ మధ్యలో. సో రమణాశ్రమం వెళ్ళిపోయి అరౌండ్ 5:30 నుంచి మిడ్నైట్ 12:30 వరకు నేను రమణాశ్రమంలోనే టైం స్పెండ్ చేశాను. సో ఎందుకో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోవాలనిపించింది. సో చాలాసేపు అక్కడ జరిగేటువంటి అభిషేకాలు, రమణాశ్రమం ప్రశాంతత, ధ్యానము పట్టేసింది మనసుకి. సో నిలబెట్టేసింది నన్ను కదలనివ్వకుండా. ఎంతసేపు అక్కడ ఉన్నా సరే ఇంకొద్దిసేపు ఉండాలనిపించింది. అందుకే దాదాపు దగ్గర 7 గంటలు ఉండిపోయాను. సో తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మొత్తం ఆ మిగతా జామ్ ఏదైతే ఉందో ఆ జామ్ అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాను. నా జీవితంలో భగవంతుడు నాకు 20 సార్లు అవకాశం ఇచ్చాడు. సో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం అది మామూలు విషయం కూడా కాదు. అది థ్యాంక్స్ టు హిమ్. రమణాశ్రమంలో నిన్న నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నాకు ఎప్పటి నుంచో రమణాశ్రమంలో భిక్ష స్వీకరించాలని ఉండేది. సో కుదరలేదు అది. ఎందుకంటే భిక్ష అనేది అక్కడ ఎవరైతే రమణాశ్రమంలో స్టే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ భిక్ష అనేది అందిస్తారు. కానీ నాకు అది దొరకలేదు. చాలాసార్లు ట్రై చేశాను కానీ దొరకలేదు. అంటే అవకాశం ఇవ్వలేదు. మనకు ప్రాప్తం ఉంటేనే మనకు దక్కుతుంది. కానీ నిన్న ఒక మహనీయుడు మాత్రం నాకు హెల్ప్ చేశాడు. సో ఇక్కడే ఉండు నువ్వు 5 మినిట్స్ అన్నాడు. నేను 5 మినిట్స్ అక్కడే వెయిట్ చేశాను. ఆయనే నా కోసం ప్రసాదం తీసుకొచ్చి నాకు అందించి ఇచ్చాడు. అది ఆటల్లో చెప్పలేని అద్వితీయమైన ఆనందం ఆ క్షణము. ఆ తర్వాత కూడా అరౌండ్ 12:30 వరకు నేను రమణాశ్రమం లోపలే, అసలు బయట రావద్దు పుట్టట్లేదు, అక్కడే ఉండాలనిపించింది. సో రమణాశ్రమంలో ధ్యానం చేస్తాం కదా మనము, బావి పక్కన ఉన్నటువంటి మెడిటేషన్ హాలు. సో మెడిటేషన్ హాల్లో ధ్యానంలోకి వెళ్తే పక్కనే ఇళయరాజా గారు ఉన్నారు. సో ఇళయరాజా గారు కూడా నిన్న ఇక్కడే ఉన్నారు రమణాశ్రమంలో. నైట్ కూడా ఆయన అక్కడే స్టే చేశారు. సో అది తర్వాత 12:30 తర్వాత నేను అక్కడే రమణాశ్రమం నుంచి బయట వచ్చి తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసి అరౌండ్ 4 o'clockకి నేనైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ అది మహాశివరాత్రి రోజు ఆయన సన్నిధిలో గడిపే అవకాశం నాకు ఇవ్వడం అనేది నా మహద్భాగ్యం అది. సో అది హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని చెప్పే ముందు ఫస్ట్ మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ ఫుడ్. సో ఇలాంటి కూపన్ ఇస్తారు మనకు చెక్-ఇన్ టైంలో. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నేను మీకు రూము, కాంటాక్ట్ డీటెయిల్స్, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చాలా చిన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా చెప్తాను. సో అది ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. ఈ మెయిన్ ఎంట్రన్స్ కదా, మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రిసెప్షన్. ఇందాక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండేది, నేను మాట్లాడుతున్నప్పుడు ఆగిపోయింది. అది రిసెప్షను. ఇది రెస్టారెంట్ పక్కన ఉంది చూడండి,
ఇది రెస్టారెంట్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. రెస్టారెంట్ అయితే సూపర్గా ఉంది. కూపన్ అయితే ఇచ్చాను ఆమెకి. జనరల్గా నాకు రూమ్కి 2 బ్రేక్ఫాస్ట్ కూపన్స్ అయితే ఇస్తారు, కానీ నేను ఒక్కనే ఒక్కనే ఉన్నాను కదా, సో ఇంకా చేసేది ఏం లేదు. రాసే చూడండి ఒక్కరే అని. చూడండి వడ, పొంగల్. ఇదేనమ్మా స్వీటా? స్వీట్. ఇది ఉప్మా. సూపర్, చాలా బాగుంది. కొంచెం నార్మల్ షుగర్. ఇందులోనే మనకు టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. తమిళనాడులో టీ చాలా బాగుంటుంది. డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. చాలా చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, హెల్తీ ఫుడ్. ఓకే, సో టెంపుల్ అట్మాస్ఫియర్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన రూమ్ చూద్దాము. తర్వాత నేను రూమ్ ప్రైజెస్, తర్వాత దీనికి ఎలా రీచ్ అవ్వాలి, అండ్ మెయిన్ ఇక్కడున్న చిన్న ప్రాబ్లం ఏంటి అనేది అన్నీ కూడా చెప్తా. సో రూమ్కి వెళ్ళిపోదాం. ఇది యాక్చువల్గా ఇది మెయిన్ బ్లాక్. ఓకే, సో ఇది జీ బ్లాక్ అని పిలుస్తారు. దీని వెనకాల ఉంటుంది హెచ్ బ్లాక్. సో అది మంది. ఇంకా 2-3 ఉన్నాయి అటు సైడ్. సో మన బ్లాక్ అయితే వెళ్ళిపోదాం. అరుణాచలం కొండ మాత్రం అసలు బీభత్సంగా ఉంది. అరుణాచలం కొండ దర్శనం. సో స్ట్రైట్గా మనకు హోటల్లోకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు 2 బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు కదా, సో నేను ఒక్కడే ఉన్నాను, ఒకటి మిగిలిపోయింది. సో ఇద్దరు వెళ్ళి బయట తినాలన్నా, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినాలన్నా ఆల్మోస్ట్ ఎంత లేదన్నా సరే ఒక 200 నుంచి 300 అవుతుంది. ఓకే, సో అది మనకు కాంప్లిమెంటరీ కింద వచ్చినట్టు. అదే ఇద్దరు కనుక ఉంటే 2 పీపుల్ షేరింగ్లో ఎంత వెళ్ళిపోతుంది, పర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్ వెళ్ళిపోతుంది. 500 రూపీస్కి మీకు ఫుడ్ అండ్ రూమ్ షేరింగ్, నాన్ ఏసీ. సో చెప్తాను నాన్ ఏసీ ఎంత, ఏసీ ఎంత అనేది. సో కీప్ డు వాచింగ్. ఇది జీ బ్లాక్, కరెక్ట్గా దీని వెనకాలే ఉంటుంది హెచ్ బ్లాక్. సో ఇది మంది. ప్రతి బ్లాక్కి మీకు లిఫ్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. లిఫ్ట్ దిగంగానే రైట్ సైడ్ డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్ 2వ రూమ్ మంది 322. అసలు ఎలా ఉన్నాయి మొత్తం బ్లాక్లన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు రూమ్ లోపల చూస్తే నంబర్, నేనే షాక్ అయ్యా, 1000 రూపీస్కి ఇంత మంచి రూమ్ ఏంట్రా బాబు అని. ఇది మన రూము H322. సో కీ అయితే ఇలా ఉంటుంది. స్మార్ట్ కీ ఏం కాదు, మామూలు కీని. ఇదేం చూడండి, ఇది వచ్చేసి పవర్ కీ. దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే చూడండి, ఇది రూము. టీవీ ఉంది అండ్ ట్విన్ షేరింగ్ బెడ్. సో బెడ్ కూడా చాలా బాగుంది. ఇది మనకైతే కాంప్లిమెంటరీ కింద ఇది వస్తుంది కిట్, అండ్ 2 వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. టవల్స్ ఇచ్చారు, అదిగోండి టవల్స్. ఫ్యాన్ ఉంటుంది. ఏసీ రూమ్ ఏముండదు ఇందులో, ఏసీ ఉంటుంది అంతే. సో ఏసీ ఏం అవసరం లేదు కదా, చల్లగానే ఉంది. సో నేనైతే అందుకనే నార్మల్ రూమే తీసుకున్నా. ఇది రూమ్ ఓవర్ వ్యూ. అండ్ ఇక్కడ మీకు సింక్ ఉంటుంది. హీటర్ మెయిన్ మాట్లాడాల్సింది హాట్ వాటర్ వస్తాయా లేదనేది. ఇక్కడ హీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి లోపల లైట్స్. ఇది వాష్రూమ్ అయితే కూడా చాలా నీట్గా ఉంది. అండ్ గీజర్ ఉంటుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఇది క్లియర్. చలో కిందకి వెళ్ళిపోయి ప్రైజెస్ డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోలేంటి అనే డీటెయిల్స్ అని చెప్తా. అండ్ తర్వాత పక్కన ఈశాన్య లింగం ఉంటుంది. సో దర్శనం చేసుకొని నాకు ఎందుకో మళ్ళీ ఒకసారి రమణాశ్రమం వెళ్దామనిపిస్తుంది. సో లగేజ్ ఇక్కడ పెట్టి రమణాశ్రమం వెళ్దామా, లేకపోతే మనతో పాటు తీసుకెళ్దామా చూద్దాం. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఇది చాలా మందికి ఉండే డౌట్. సో దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే, యథార్థంగా మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, టెంపుల్లో కిలి గోపురం పక్కన, అంటే చిలుక గోపురం ఉంది కదా,
ఆ చిలుక గోపురం పక్కన బ్రహ్మలింగము అని ఉంది. సో ఆ లింగానికి 4 తలలు ఉంటాయి. ఆ లింగానికి ప్రదక్షిణ చేసి అక్కడ సంకల్పం చెప్పి అక్కడి నుంచి మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇది కుదరకపోతే రమణాశ్రమం పక్కన అగ్నిలింగం అని ఉంది. సో అగ్నిలింగం నుంచి మనమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో చాలామందికి అది తెలీదు. ఎనీవే భక్తిభావంతో చేసినప్పుడు ఎక్కడి నుంచి చేసినా ఎలా కంప్లీట్ చేసినా అది భగవంతుడు స్వీకరిస్తాడు. సో అందులో ఇదేం లేదు, బట్ నార్మల్ ప్రొసీజర్ చెప్తున్నా. సో ఇది ఏంటంటే, నేను మీ అందరికీ అరుణాచలం ప్రాముఖ్యతను అందించాలని చెప్పి దగ్గర 1.5 year నేను రీసెర్చ్ చేశాను. 1.5 year రీసెర్చ్ చేసి ప్రతి విషయము డీటెయిల్డ్గా లోతుకెళ్ళి తెలుసుకొని సో అది మీ అందరికీ అందించాలి ఏదో ఒక రోజు అని చెప్పి అనుకున్నా. బట్ నేనేంటంటే, నేను అరుణాచలం కొండపైకి వెళ్ళినప్పుడు గుహల్లో కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుందామని ఈ విషయాలన్నీ తెలుసుకొని ఫారినర్స్ వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి ధ్యానం అది చేసుకొని వాళ్ళు చక్కగా దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ వాళ్ళు చేస్తుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, కొంతమంది పీపుల్, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రీల్స్ చేయటం, గుళ్ళల్లో వాళ్ళు కూడా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా అరవటం మొదలుపెట్టారు. రీల్స్ చేయటం, ఇది తీయటం అది తీయటం, వీడియోలు తీయటం. సో ఎందుకు గుళ్ళల్లో కూడా అది కరెక్ట్ కాదు కదా అది. సో రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. రిసెప్షన్ అయితే లాంచ్ అదిరిపోయింది చూడండి. సో ఇది హోటల్ ఆలయం తిరువన్నామలై. ఇది వచ్చేసి తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆపరేట్ చేస్తుంది. సో అఫీషియల్గా వాళ్ళ హోటలే ఇది. ఇక్కడ ప్రైజెస్ లిస్ట్ ఉంది చూడండి. మండే టు ఫ్రైడే ఒక ప్రైజ్ ఉంటుంది, అండ్ సాటర్డే సండే ఆస్పీషియస్ డే ఒక ప్రైజ్ అయితే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రూమ్ మనం వచ్చేసి ఇందులో ఉన్నాం, నాన్ ఎయిర్ కండిషనర్. సో ఇది ఇంక్లూడింగ్ ఆల్ ద ట్యాక్సెస్. ఓకే, ఎగ్జిక్యూటివ్ సూట్ రూము 2200 ఉంది, డీలక్స్ రూమ్ 1800 ఉంది, ఫ్యామిలీకి అయితే 1500 ఉంది నాన్ ఏసీ. ఇక్కడ ఉంది చూడండి, డీలక్స్ ఫ్యామిలీ 8 members కూడా ఉండొచ్చు, 6000 ఎయిర్ కండిషనర్ రూమ్ అది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీక్ డేస్లో ప్రైస్ ఒక రకంగా ఉంటుంది, వీకెండ్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఆస్పీషియస్ డేస్ అంటే స్పెషల్ డేస్ ఏమైనా ఉంటాయి కనుక ఇంకొంచెం పెరుగుతుంది. ఇది వాళ్ళ వెబ్సైట్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద ఇస్తున్నాను, అండ్ అడ్రస్ కూడా బయటకు వెళ్ళిన తర్వాత చెప్తాను. వచ్చేసి ట్రైన్ టైమింగ్స్, తిరువన్నామలై నుంచి ఏ స్టేషన్స్కి ఏ టైమింగ్స్లో ట్రైన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇదంతా కూడా మొత్తం ట్రైన్ టైమింగ్స్. అయితే లగేజ్ ఇక్కడ పెట్టేసా. సో పక్కన నీకు దీనికి ఎలా రావాలి ఏంటి అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, తర్వాత ఈశాన్య లింగం ఉంటుంది. సో ఈశాన్య లింగం దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఎందుకో ఒకసారి రమణాశ్రమం వెళ్ళి రావాలని ఉంది. సో రమణాశ్రమం వెళ్ళి కుదిరితే ఈశాన్య లింగం దగ్గరే ఈ వీడియోని ఎండ్ చేస్తాను. అది ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. మీరు తిరువన్నామలై వచ్చి ఈశాన్య లింగం దగ్గర అని చెప్తే తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దించేస్తారు. ఇది ఓకే. ఆలయం, రూమ్స్ ఫర్ పిలిగ్రిమ్స్ అండ్ టూరిస్ట్, రూమ్స్, రెస్టారెంట్, ఫ్యామిలీ రూమ్స్, బ్యాంకెట్ హాల్. గిరివాలం రోడ్డు, ఇదంతా కూడా గిరివాలం రోడ్డు. ఇది మన హోటల్ ఎంట్రన్స్ ఆర్చ్. పక్కనే ఈశాన్య లింగం ఉంటుంది. మీరు ఆటో వాళ్ళని అడిగినా, ట్యాక్సీ వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఈశాన్య లింగం దగ్గర డ్రాప్ చేయమని చెప్తే ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెడతారు. చూడండి ఈశాన్య లింగము. ఇంతకు మించి కెమెరా తీసుకెళ్ళి ముందుకు చూపించడం కూడా కరెక్ట్ కాదు. ఈ హోటల్లో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఈ హోటల్ బస్ స్టాండ్ నుంచి 1/2 kilometer అండ్ రైల్వే స్టేషన్ నుంచి 1.6 kilometers అయితే ఉంటుంది. మనకు ఓన్ వెహికల్ ఉంటే మనం అటు ఇటు తిరగడానికి మనకు ఈజీగా ఉంటుంది. కానీ ఒకవేళ ఓన్ వెహికల్ కనుక లేకపోతే మనం షేరింగ్ ఆటోస్ అట్లాంటివి ఏమంతా ఏముండవు. మనమే ఒక ఆటోని హైర్ చేసుకోవడమో అట్లా లేకపోతే నడిచి వెళ్ళడమో చేయాల్సి ఉంటుంది. కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక ఇబ్బంది పడుతారు. ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి.